నమస్కారం. మన మీ మావురి కథలకు స్వాగతం. తిరుమల కథలు 53వ ఎపిసోడ్ కు సుస్వాగతం. తిరుమలలోని శ్రీనివాసుడి విగ్రహం ఏ ఆగమ శాస్త్రానుసారంగా చెక్కబడింది, అదే వెలసింది. అసలు ఏదైనా ఒక ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఉందా? ఎలాంటి ఆగమ ప్రమాణాలు పాటించబడలేదా? ఆ విగ్రహం వర్ణన ఎలా ఉంటుంది అన్న ప్రశ్నలకు సమాధానం పూర్తిగా తెలియాలంటే మాత్రం ఈ ఎపిసోడ్ను పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. శ్రీవారి తిరుమల ఆలయంలోని గర్భగృహంలో ఈనాడు మనం చాలా విగ్రహాలు చూస్తాం. లోపల ఎన్ని విగ్రహాలున్నా అక్కడ జరిగేది ఏకమూర్తి పూజే. అంటే జరిగే పూజా నైవేద్యం కైంకర్యాలన్నీ ధ్రువబేరానికే. ధ్రువబేరం అంటే మూలమూర్తి, శిలా విగ్రహం, ఎవరూ ప్రతిష్ఠించింది కాదు. పద్మపీఠంపై ఉన్న అచల ప్రతిమ పురాణ భాగంలో ఈ విగ్రహం గురించి మొదట శంఖరాజు భగవంతుని ఆజ్ఞగా తాను భగవంతుని ఎలా చూశాడో అలాగే విగ్రహం చేయించాడని, తర్వాత కాలంలో నిషాదునికి వరాహస్వామి శ్రీనివాసుని వృత్తాంతం తెలిపి తొండమానుని సాయంతో ఈ విగ్రహాన్ని పుట్టలో నుండి తీయించి ఆలయం కట్టించమన్నాడని, పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం తర్వాత తొండమానుడు కట్టించిన 3 ప్రాకారాల 2 గోపురాల 7 ద్వారాల ఆలయంలో శ్రీనివాసుడు ఉండేవాడని, యోగులకు దేవతలకు తపస్సంపన్నులకే కనపడేవాడని, అప్పుడే బ్రహ్మదేవుడు భగవంతుణ్ణి అర్చామూర్తిగా కలియుగాంతం వరకు ఇక్కడే ఉండి పాపులను ఉద్ధరించి వారి పాపాలు నాశనం చేసి లోకాలను రక్షించమని కోరాడని, బ్రహ్మ ప్రార్థన మన్నించి స్వామి అర్చామూర్తిగా శ్రీ వెంకటాచలంపై ఉన్నాడని చెప్పుకున్నాం. శంఖరాజు తొండమాను కట్టించిన దేవాలయాలు శిథిలమయ్యాయి. ఇప్పుడున్నవి వారు కట్టించినవి కాదు. ఇప్పుడున్న విగ్రహం ఎవరో ప్రతిష్ఠించినట్లుగా ఇతిహాసము లేదు, శాసనాలు లేవు. ఇది స్వయంభూ, స్వయం వ్యక్తం, స్వామివారి ఇచ్ఛానుసారం శిలారూపిగా నిలిచిన చోటు. ఇక్కడ మహాభారత చివరి పర్వంలోని ఘట్టం స్మరణ చేయాలి. వాలి ఇంకొక అవతారం అని, భృగు ఆవేశమని చెప్పబడే బోయవాని బాణం శ్రీకృష్ణుడి పాదానికి తగిలిందని, ఆ బాణానికి ముక్కు భాగంలో యాదవ వంశానికి దుర్వాసుని శాపంతో పుట్టిన ముసలాన్ని అరగతీయగా మిగిలిన చిన్న ముక్కను తగిలించి ఈ నిషాదుడు బాణంతో శ్రీకృష్ణుడిని కొట్టాడని, ముని శాపంతో చివరి యాదవుడైన శ్రీకృష్ణుడు అవతారం చాలించాడని, అలా చేసే ముందు ఆ వేటగాడిని ఉద్ధరించాడని, ఈ విశేషం చూడ్డానికి బ్రహ్మాది దేవతలు అక్కడకు వచ్చి స్వామిని స్తోత్రం చేసి, స్వామి నీవు వైకుంఠానికి వెళ్తే నీ దర్శన భాగ్యం దుర్లభమవుతుంది. ఎందుకంటే మేము ఈ ముక్త జీవులుగా ఆముక్త స్థానానికి వచ్చి నీ దర్శనం చేసుకోలేం. మాకు అందుబాటులో ఉండేలా అనుగ్రహం చేయ ప్రార్థించారని, శ్రీకృష్ణుడు అనుగ్రహించి సూర్యమండలాన్ని ప్రవేశించి తాను అర్చావతారిగా తన రూపాన్ని బ్రహ్మాది దేవతలను చూడమని చెప్పి తాను వెంకటాచలంలో కలియుగాంతం వరకు ఉంటానని, అలా తనను అర్చారూపిగా ఆరాధించాల్సిందిగా ఆదేశించాడని భారతం చెబుతుంది. ఆనాటి నుండి తిరుమలపై ఈ విగ్రహారాధన అంటే ఈ అర్చారూపానికి మొదలైందని, ఆ విగ్రహమే తిరుమలలోని శ్రీనివాసుని దివ్య విగ్రహమని, తనే కృష్ణుడు, రాముడు, మహావిష్ణువు కనుక తర్వాతి కాలంలో అనేక రూపాలతో అనేక ఆలయాలలో అర్చామూర్తిగా ఆ స్వామికి విగ్రహారాధనలు జరుగుతున్నాయని భారతం ద్వారా తెలుస్తోంది. ఈ తిరుమల వెంకటేశ్వరుని విగ్రహం ఆగమాతీతం. వైఖానస, పాంచరాత్ర, శైవ, శాక్తేయ ఆగమాలలో ఏ దేవతామూర్తి ఎలా ఉండాలి, నిల్చున్న మూర్తి ఎలా ఉండాలి, కూర్చున్న మూర్తి ఎలా ఉండాలి, శయనమూర్తి ఎలా ఉండాలి, విష్ణు విగ్రహాలు ఎలా ఉండాలి, అవతార రూపాలు ఎలా ఉండాలి, వాటి పరిమాణాలు, ఆయుధాలు, అలంకారాలు ఎలా ఉండాలన్న నిర్ణయం చేయబడింది. ఈ శ్రీనివాస విగ్రహం అలా ఏ ఆగమాల్లో చెప్పినా ఏ విగ్రహం లాగానూ లేదు. ఈ విగ్రహం ఆగమాలు పుట్టక ముందు నుండి ఉందని గ్రహించాలి. పూజా విధానం జరగాలి కనుక తన పూజ వైఖానస ఆగమం ప్రకారం జరగాలని భగవంతుడే ఆదేశించినట్లు పురాణం చెబుతుంది. అలాగే ప్రాచీన కాలం నుండి ఈనాటి వరకు వైఖానస పూజా విధానమే కొనసాగుతోంది. శ్రీనివాసుని కుడి వక్షస్థలంలో శ్రీదేవి ఉంది. 4 చేతులతో 2 పైకెత్తినట్లు, అంటే ఆయుధాలు పట్టుకోవడానికి అన్నట్లు. 3వది వరదహస్తం, 4వది కటిహస్తం. అతికించిన బంగారు శంఖు చక్రాలు పైకెత్తిన చేతులుకుంటాయి. పాదాలు ఆశ్రయించమని చూపుతున్న వరదహస్తం, అలా ఆశ్రయించిన వారికి ఈ సంసార సాగరం కటి లోతే అని సూచించే కటిహస్తం. శ్రీకృష్ణుడు సూర్యమండలంలో తన అర్చారూపాన్ని చూపినప్పుడు దేవతలు శంఖుచక్రాలు, ధనస్సు ధరించిన మూర్తిని చూశారన్న వర్ణన ఉంది. మరి ఈ మూర్తికి ధనస్సు ఏది? శిలపదిగారంలో ఈ మూర్తి వర్ణన ఇస్తూ, భుజాల దగ్గర అమ్ముల పొది ధనస్సు ఎల్లప్పుడూ ధరిస్తుండడం వలన కలిగిన ఒరిపిడికి పడిన చారలు విగ్రహానికి ఉన్నాయని చెప్పబడింది. పురాణ కాలంలో చోళ చక్రవర్తికి తన ఆయుధాలు 5 ఇచ్చినట్లు చెప్పబడింది.
ఈ ధనస్సు ధరించే సూచన కృష్ణావతారానికి ముందు తన రామావతారాన్ని సూచించేదిగా ఉంది. కనుకనే గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వరుని 5 మూర్తులు కాక రామకృష్ణుల విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ స్వామికి జరిగే సుప్రభాతం మేల్కొలుపు నుండి అర్చనలు, సహస్రనామార్చనలు, మంత్ర పుష్పాలు అన్నిటిలో విష్ణుపరంగానే కాక అవతార రూపాలలో రామ కృష్ణావతార విశేష ఘటనా ప్రశస్తి చాలా ఉంది. ఇది రామావతారానికి కృష్ణావతారానికి ఈ అర్చారూపానికి పూర్తి సంబంధం ఉందని, భేదం లేదని చూపడానికి నిదర్శనం. ఈ ధ్రువబేరం అంటే మూల విగ్రహానికి మెడలో ఎప్పుడూ తీయని కౌస్తుభ హారం ఉంటుంది. చేతులకు విగ్రహంలో నాగాభరణాల చిహ్నాలు లేవు. బంగారు నాగాభరణాలే అలంకారంగా వేస్తారు. పురాణ కాలంలో శ్రీనివాసుని వివాహ సమయంలో 2 నాగాభరణాలు ఆకాశరాజు అల్లునికి బహుకరించినట్లు భవిష్యోత్తర పురాణం చెబుతుంది. కానీ ఇప్పుడున్న నాగాభరణాలు అవి కావు. ఒక నాగాభరణాన్ని గజపతి వీరనరసింహరాయలు చేయిస్తే 2వది రామానుజులు చేయించారని చారిత్రక ఆధారాలు. ఆగమం ప్రకారం ధ్రువబేరానికి అనుబంధంగా ఉండే విగ్రహాలు కౌతుక బేరం, స్నపన బేరం, ఉత్సవ బేరం, చివరిగా బలిబేరం విగ్రహాలు ఆగమాల్లో చెప్పినట్లు లేకపోయినా గర్భగృహంలో ఉన్నాయి. అవి భోగ శ్రీనివాస విగ్రహం కౌతుక బేరం. ఈ వెండి శ్రీనివాస విగ్రహం గురించి ఇదివరకే చెప్పుకున్నాం. 966లో రాజకుమారి సమావాయిచే ప్రతిష్ఠింపబడిన ఈ విగ్రహం ధ్రువబేరానికి ప్రతీక. శుక్రవారం అభిషేకం తప్ప ప్రతిరోజు జరిగే అన్ని భోగాలు ఈ విగ్రహానికే. సహస్ర కలశాభిషేకం, తిరుప్పావడం వంటి సేవలు కూడా ఈ బేరానికే జరుగుతాయి. శంఖ చక్రాలు విగ్రహానికే ఉంటాయి. విగ్రహం కింద షట్కోణ షాడ్గుణ్య చక్రం ఉంది. దీన్నే కౌతుక బేరం అంటారు. నమ్మాళ్వారు చేసిన ధ్రువబేర వర్ణన ప్రకారం ధ్రువబేరం 4 పలకల రాళ్ల మీద ఉన్న పద్మంపై ఉంది. ఆ పద్మంపై యంత్రం ఉందని వర్ణన. ఈ నమ్మాళ్వార్ భోగ శ్రీనివాసుని ప్రతిష్టకు ముందు 2 శతాబ్దాల క్రింద చేసిన వర్ణన ఇది. అప్పుడు పీఠం పద్మం చూడటానికి వీలుండి ఉండొచ్చు. కానీ తర్వాత కాలంలో గర్భాలయం ఆవరణ బాగు చేసి ఎత్తు లేపి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పద్మం పూర్తిగా కనపడదు. అర్చకులకు కొంత చూసే అవకాశం ఉండొచ్చు. ప్రతి 12 సంవత్సరాలకు ధ్రువబేరానికి అష్టబంధనం చేసే సంప్రదాయం. ఈ షాడ్గుణ్య చక్రాలు వ్యూహ వాసుదేవుని 6 గుణాలు: జ్ఞానం, ఐశ్వర్యం, శక్తి, బలం, తేజస్సు, వీర్యం. ఈ విగ్రహం వీటి ప్రతీక అని ఆగమం చెబుతుంది. ప్రతిరోజు స్నపన మండపంలో రాత్రి ఏకాంత సేవ అంటే పవళింపు సేవ జరిగేది భోగ శ్రీనివాసునికే. బంగారు ఊయల పరుపు మీద స్వామికి నేతితో వేయించిన జీడిపప్పు నైవేద్యం చేసి అన్నమయ్య వంశం వారు లాలి పాడుతూ ఉండగా, తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతి ఇస్తుండగా స్వామివారు శయనిస్తారు. ఉదయం జరిగే సుప్రభాతము ఈ మూర్తికే. మూలవరులతో బంగారు తీగతో కానీ పట్టుదారంతో కానీ ఈ భోగ శ్రీనివాస విగ్రహం కలిసి ఉండేలా చూస్తారు. శయనానికి స్నపన మండపానికి తెచ్చిన, సహస్ర కలశాభిషేకానికి తిరుప్పావడుకు బంగారు వాకిలికి బయటకు తెచ్చిన ఈ దారంతో మూలబేరంతో సంబంధం ఉండేట్లు చూస్తారు. ఇక ఉగ్ర శ్రీనివాసుడి విషయానికి వస్తే ఈ విగ్రహాన్ని మొదట వెంకటం తురైవారు అని పిలిచేవారు. చారిత్రక ఆధారాలను బట్టి ఈ విగ్రహం భోగ శ్రీనివాసుని కంటే ముందుగానే ఆలయంలో ఉండాలి. అంతకు ముందు బయట ఉత్సవాలకు అన్నిటికీ ఈ మూర్తినే వాడేవారట. అంటే ఇప్పుడు మనం చూసే మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఆలయంలోనికి రాక పూర్వం ఊరేగింపు అప్పుడు ఒక్క ఈ ఉగ్ర శ్రీనివాసునికే జరిగేది. ఆయనే అప్పుడు ఉత్సవమూర్తి. ఇప్పుడు కూడా ఈ విగ్రహాన్ని 3 సందర్భాల్లో బయటకు తెస్తారు. ఉత్థాన ద్వాదశి అంటే క్షీరాబ్ది ద్వాదశి, ముక్కోటి ద్వాదశి ఆరాధనకు. ఈ స్వామికి ఉగ్ర శ్రీనివాసుడు అని పేరు రావడానికి ఒక కారణం చెబుతారు. ఒకసారి బ్రహ్మోత్సవాలలో ఈ స్వామి ఊరేగుతుండగా తిరుమలలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగిందట. చాలా ఇళ్లు దగ్ధమయ్యాయట. అర్చకులకు, ఆలయ అధికారులకు ప్రమాద కారణం తెలియలేదు. స్వామికి ఏదైనా లోపం జరిగి ఉండాలి. కనుకనే ఇటువంటి అనర్థం జరిగిందని అందరూ క్షమించమని ప్రార్థిస్తే అక్కడ ఉన్న యాత్రికులలో ఒకరి పైకి స్వామి పూనకంగా వచ్చి చెప్పారట, ఇకపై నన్ను అంటే ఈ విగ్రహాన్ని ఉత్సవమూర్తిగా వాడొద్దు. అలా చేస్తే అగ్ని ప్రమాదం లాంటి అనర్థాలే జరుగుతాయి. తిరుమల లోయలో తానే ఇంకొక మూర్తిగా శ్రీదేవి, భూదేవులతో సహా ఉన్నానని, ఎక్కడ వెదకాలో గుర్తులు చెప్పారని, ఆ విగ్రహాలను ఉత్సవ మూర్తులుగా వాడమని స్వామి ఆదేశించారట. అప్పటి నుండి వారికి ఉగ్ర శ్రీనివాసుడు అని పేరు వచ్చింది. ఈ విషయాలన్నీ మనం మునుపటి ఎపిసోడ్లలోనే చర్చించుకున్నాం. ఇక ఆ తర్వాత మలయప్ప స్వామి విషయం తెలిసిందే. అలా తిరుమల కోనలో దొరికిన విగ్రహాలే ఈనాడు అన్ని ఉత్సవాలకు కళ్యాణోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, వాహన సేవలు, బ్రహ్మోత్సవాలు, పుష్పయాగం ఇలా అన్ని ఉత్సవాలు జరిపించుకునే శ్రీనివాస విగ్రహం. శ్రీదేవి, భూదేవులతో సహా మొదట ఈ విగ్రహానికి మలైకునియ నిండ్ర పెరుమాల్ అని పిలిచేవారు. ఈ విగ్రహం మలయప్ప కోనలో క్రీస్తు శకం 1339 ప్రాంతంలో దొరికి ఉండాలి. అప్పటి వరకు ఉగ్ర శ్రీనివాసుడే ఉత్సవమూర్తి. యాత్రికుని పైకి ఆవేశం వచ్చి స్వామి చెప్పి ఉండకపోతే అలా కోనలో దొరికిన విగ్రహాలు
ఉత్సవ మూర్తులు అవ్వడానికి ఈ ఆలయంలో ఆస్కారమే లేదు. అర్చకులు, ఆలయ అధికారులు ఒప్పుకునే అవకాశమూ లేదు. ఈ సంఘటన ముస్లిం దండయాత్రలు జరిగిన కాలంలో శ్రీరంగనాథుని విగ్రహాలు కూడా తిరుమల రంగమండపంలో ఉండి పూజలు అందుకుంటుండగా జరిగి ఉండొచ్చని చరిత్రకారుల అంచనా. ఈ కొండపై ఏకమూర్తి పూజ. ఉగ్ర శ్రీనివాసుడు, కొలువు శ్రీనివాసుడు, భోగ శ్రీనివాసుడు అందరూ ఏకమూర్తులే. కొందరు పరిశోధకులు ఈ కోనలో దొరికిన మలయప్ప స్వామి మూర్తులు తిరుచుక్కనూరులో అంటే తిరుచానూరులో తిరువలన్ కోయల్ పెరుమాళ్ అన్న పేరుతో కొండపై స్వామికి ప్రతినిధిగా అన్ని ఉత్సవాలు, సేవలు తిరుచానూరులోనే జరిపించుకునే పాంచరాత్ర విగ్రహాలని వాదిస్తారు. పాంచరాత్రంలో శ్రీదేవి భూదేవి సహిత ఉత్సవ బేరాల సంప్రదాయం ఉందని, మూల విగ్రహం ఒక్క స్వామి వారిదైన ఉత్సవ విగ్రహాలలో శ్రీదేవి భూదేవులతో గల స్వామి ఉండవచ్చని తెలుస్తోంది. తిరుచానూరుపై ముస్లింల దండయాత్ర జరుగుతుందన్న భయంతో ఈ విగ్రహాలను తిరుమల కోనకు చేర్చి ఉండొచ్చని ఒక భావన. అలా కాకపోతే అప్పటిదాకా లేని అమ్మవార్ల విగ్రహాలు తిరుమల ఆలయంలోకి వచ్చే అవకాశమే ఉండేది కాదు. ఇక కొలువు శ్రీనివాసుడి విషయానికి వస్తే మూల విగ్రహానికి అంటే ధ్రువబేరానికి ప్రతినిధిగా సేవలు అందుకునే చలమూర్తులలో ఈ మలయప్ప స్వామి కాకుండా ఇంకొకటి కొలువు శ్రీనివాసుడు. చిన్న మకర తోరణంతో సహా ఉండే ఈ శ్రీనివాసుని విగ్రహానికి రోజు కొలువు చేసి పంచాంగ శ్రవణం, స్వామివారి ఆదాయపు లెక్కలు చెప్పడం, అర్చకులకు ఆ రోజు వంటలకు ఇచ్చే గ్రాసం కూడా ఈ స్వామివారి ఇస్తారు. ఈ విషయాలు అదివరకే విపులంగా చెప్పుకున్నాం. తిరుమల ఆలయంలోని ఈ విగ్రహాలు ఆగమాల ఆధారంగా ఉన్నట్లు కనిపించినా ఆగమ పద్ధతులలో ప్రతిష్ఠ జరగలేదు. మూలవరులకు ప్రతిష్ఠే లేదు కదా. ఉగ్ర శ్రీనివాసుడు మూలవరులకు ప్రతీక కాడని భోగ శ్రీనివాసుని తయారు చేయించింది. ఒక రకంగా ఈ ఆలయంలో ఆగమోక్త పూజలు భోగ శ్రీనివాసుని ప్రతిష్ఠ తర్వాతే మొదలయ్యాయి. అప్పటికే ఆలయంలో 2 బేరాలు ఉన్నాయి కదా. అందుకే ఈ విగ్రహాలు కౌతుక, స్నపన, బలి బేరాలుగా పేర్లున్న ఆయా కార్యక్రమాలకు వాటిని వాడిన సంప్రదాయం కనబట్టం లేదు. ఇక భవిష్యోత్తర పురాణం ఉత్తర భాగంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం చేస్తున్నప్పుడు ఈ విగ్రహాలు 4 బ్రహ్మ తయారు చేశాడని ఉంది. తొండమానుణ్ణి ఆదేశించి బ్రహ్మదేవుడు విశ్వకర్మ సహాయంతో వాహనాలు చేయించాడట. బ్రహ్మ మొదలుపెట్టిన తిరువీధి ఉత్సవాలలో స్వామివారిని ప్రత్యక్షంగా కూర్చోబెట్టాలనుకున్న బ్రహ్మకు స్వామి వేదాలలో పరీక్ష పెట్టాడట. పరీక్షలో బ్రహ్మదేవుడు కొంచెం తడబడ్డాడని, తర్వాత స్వామి అనుగ్రహంతో నిష్ణాతుడయ్యాడని పురాణం. అప్పుడు ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క ప్రతీకగా 4 వేదాలతో 4 విగ్రహాలుగా బ్రహ్మ చేశాడని, ఆ విగ్రహాలే మూలమూర్తితో కలిసి పంచబేరాలుగా పిలువబడతాయని పురాణం. ఇప్పుడు ఆలయంలోని విగ్రహాలు అవేనా ఏమో. భోగ శ్రీనివాసుడు, మలయప్ప స్వామి మాత్రం తప్పకుండా కావు. ఒకటి సమవాయి చేయించినట్లుంది. మలయప్ప స్వామి ఏకబేరం కాదు, శ్రీదేవి భూదేవి సహితుడు. బ్రహ్మ, శ్రీదేవి భూదేవి సహిత శ్రీనివాసుని విగ్రహాలు చేసినట్లు పురాణంలో లేదు. కొలువు శ్రీనివాసుని, ఉగ్ర శ్రీనివాసుని విషయంలో ఇగమిత్తంగా చెప్పడానికి చారిత్రక ఆధారాలు లేవు. ఇకపోతే సుదర్శన చక్రం. ఈ 5 బేరాలు కాక చక్రతాళ్వార్గా పిలువబడే సుదర్శన చక్రం గర్భగృహంలో ఉంటుంది. బ్రహ్మోత్సవాలలో అంకురార్పణ, చివర తీర్థవారి రోజు స్నపన తిరుమంజనంలో వరాహస్వామి సన్నిధిలో అభిషేకానంతరం పుష్కరిణిలో చక్ర స్నానం జరుగుతుంది. ఈ సుదర్శన చక్రంతోనే స్వామి పుష్కరిణిలో స్నానం జరిగేది. ఈ ఎపిసోడ్కి ఇది చాలు, కానీ వీటికి సంబంధించిన తదుపరి విషయాలన్నీ వచ్చే వారం మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవా మరి.